ఒకసారి అందరికి రాండి అన్నాడు వచ్చాను.
కన్యకాపరమేశ్వరి దేవాలయమందున మాఘశుద్ధ విధిని పురస్కరించుకుని అమ్మవారి ఆత్మార్పణ సందర్భంగా పౌష్య అమావాస్య, మాఘశుద్ధ భాగ్యమి, మాఘశుద్ధ విధియ ఈ 3 రోజుల కార్యక్రమాలలో అత్యంత విశేషంగా కూడా జరగబడుతుంది. అందులో మాఘశుద్ధ విధియ ఈ రోజున 108 కన్యల చేత నదీ జలాలు తీసుకొని రావడం జరిగింది. తీసుకొచ్చినటువంటి నదీ జలాలతో అమ్మవారికి వాసవి కన్యకా పరమేశ్వరికి విశేషమైనటువంటి యొక్క అభిషేక కార్యక్రమం జరగబడుతుంది. వివిధ ద్రవ్యాలతో, వివిధ సుగంధ ద్రవ్యాలతో వివిధమైనటువంటి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. దాని తదనంతరం కూడా సువాసినీల చేత 108 మంది సువాసినీల చేత అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన కార్యక్రమం జరగబడుతుంది. దీని తదనంతరం కూడా అమ్మవారికి విశేషంగా కూడా వాసవి కన్యకా పరమేశ్వరి హోమాలు, మంగళ హోమాలు ఈ విధంగా కార్యక్రమాలు కూడా జరగబడతాయి. కాబట్టి అటువంటి ఆ వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క పరిపూర్ణ అనుగ్రహం సర్వజనులకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా 108 కలశాలతో జలసేకరణ తీసుకుని వచ్చి అభిషేక కార్యక్రమం జరిగింది. అలాగే ఇప్పుడు 1,00,000 కుంకుమార్చన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విరివిగా భక్తులు పాల్గొని విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే కన్యపిల్లలకు 108 కన్యపిల్లలకు శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం వారు జాకెట్, పసుపు, కుంకుమ, పండు, గాజులు తాంబూలంగా అమ్మవారి కానుకగా ఇవ్వడం జరిగినది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మన ఆత్మార్పణ దినోత్సవం రోజు అమ్మవారి 102 గోత్రములు ఏర్పడిన రోజు. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా జై వాసవి, జై వాసవి. జై వాసవి. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా 102 కలశాలతో జలం సేకరించి అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు, తర్వాత 10:30కు 1,00,000 కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. అలాగే ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. అలానే సాయంకాలం ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలు వాసవి కోలాట బృందంచే నిర్వహింపబడుతుంది. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. జై వాసవి. వాసవి మాతాకు జై, వాసవి మాతాకు జై. వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకు జై, వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకు జై. జై వాసవి, జై వాసవి, జై వాసవి. ఇంకా కొంచెం సైడ్ జరగండి, ఇట్లా జరగండి. పరిమళించిన జాతి ప్రభలు కంతలారా సంగాలలో నీలాలలో ఏడు సంగాలలో నీలాలలో జై వాసవి. అందరికీ నమస్సుమాంజలి. ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా జలసేకరణకు ఇచ్చేసిన ఆర్యవైశ్య మహిళా మండలందరికీ, ఆర్యవైశ్య మహిళా మండలి వారికి, వాసవి ఆర్యవైశ్య సంఘం ఎగ్జిక్యూటివ్ బాడీ కమిటీ మెంబర్స్ అందరికీ
నంద్యాల ఆర్యవైశ్యులందరికీ, పెద్దలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మీడియా వారికి అందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు మనకు పతాకావిష్కరణకు రత్నలక్ష్మి గారు, ఏఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, తెలుగొంగ డిపార్ట్మెంట్ వారు పతాకావిష్కరణ చేయడం జరిగింది. వారు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ, ఆ అమ్మవారి కృప ఎల్లవేళలా అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ, వారి గురించి 2 మాటలు నాగరాజు గారు చెప్తారు. వాసవి మహిళా సంఘం వారికి సహా కార్యకర్తలందరికీ ఒక్కసారి అమ్మవారి గుండె ప్రవేశ దిన సందర్భంగా ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈనాటి పతాకావిష్కరణకు విచ్చేసిన మన ముఖ్య అతిథి గౌరవనీయురాలు శ్రీమతి ఎస్ రత్నలక్ష్మి గారు. వీరు వృత్తిరీత్యా అసిస్టెంట్ ఇంజనీర్, తెలుగొంగ ప్రాజెక్ట్ కార్యాలయం జలవనరుల శాఖలో పనిచేస్తారు. వీరు విద్యార్హత LCE చదివినారు. వీరి చదువంతా రాష్ట్రంలోని వనపర్తి, హైదరాబాద్, జహీరాబాద్లో జరిగింది. 1986 నుండి వీరి ఉద్యోగ ప్రస్థానం మొదలైంది. అదే కాకుండా ఉద్యోగంతో పాటు వీళ్లకు అతి గొప్పదైన ప్రవృత్తి కూడా ఉంది, కవితలు రాయడం. మన యొక్క తెలుగు భాష మీద చాలా పట్టుంది. ఇప్పటిదాకా దాదాపు 1000 కవితలు రాశారండి వీరు. 1000 కవితలు రాశారు. మరియు వివిధ సాహితీ ప్రక్రియ, గజల్స్, సున్నితాలు, నానీలు, ఇష్టపదులు, రాజశ్రీలు, వజ్రవైడూర్యాలు, తుఫానాలు, హైకులు ఇలాంటివి ఎన్నో వ్రాసారు వీరు. అదే కాకుండా రోటరీ క్లబ్ అయితేనేమి, వివిధ కేశవరెడ్డి విద్యా సంస్థలు అయితేమి, వివిధ సాహితీ సంస్థలే కాకుండా విద్యా సంస్థల ద్వారా కూడా వీరు ఎన్నో అవార్డులు, రివార్డులు పొందినారు. అదేవిధంగా వాగ్దేవి కళాపీఠం, విజయవాడ కవన వేదిక వారి కవితల పోటీల్లో 8 సార్లు టాప్ 5 విజేతగా ఉన్నారండి వీళ్ళు. పొందిన పురస్కారాలు ఎన్నో, చదవాలంటే చాలా సమయం అవుతుంది. అన్ని అవార్డులు తీసుకున్నారు ఆమె. అదేవిధంగా ఈమె ఇంటర్నేషనల్ మార్వెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తానా బుక్ ఆఫ్ రికార్డ్స్, భారత్ టాలెంట్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లలో కూడా పేరు నమోదు చేసుకున్నారు. అదేవిధంగా ఈమె పొందిన బిరుదులు విశిష్ట మహిళా శిరోమణి, సాహిత్య కళానిధి, సహస్ర కవికిరణం మరియు తెలుగు రత్న, సాహితీ రత్నం, సున్నితం, సుధి తిలక, తెలుగు పసిడి, మనోరచనా చక్రవర్తి. అదేవిధంగా మొన్న దాదాపు 2 రాష్ట్రాలకు కలిపి వివిధ రంగాల్లో అందరికీ అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. అంత ఒక నెల రోజులు అయిందో లేదో. ఈమె గారికి 2 రాష్ట్రాల్లో, 2 మన తెలుగు రాష్ట్రాల్లో లిటరేచర్లో మొదటి బహుమతి వచ్చిందండి. ఒక్కసారి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ అగ్నిగుండ ప్రవేశం సందర్భంగా మనమంతా ఇక్కడ మీట్ అయ్యాము. ఈ సందర్భానికి ముఖ్య అతిథిగా వాసు గారు అండ్ కార్యనిర్వాహకులందరూ కూడా నన్ను ఇన్వైట్ చేశారు. చాలా సంతోషం. అమ్మవారు మన వైశ్య కులానికి కులదేవతగా వెలిసింది. అందుకు మనం వైశ్యులుగా గర్వించాలి. మీరందరూ అవకాశం ఇస్తే నేను ఎన్నో సాహితీ ప్రక్రియలో కవితలు రాశాను కాబట్టి ఒక కవిత చదివి వినిపిస్తాను. థ్యాంక్ యూ. నానా పెక్కు మహిమలతో కొలువైన కన్యకా పరమేశ్వరి వాసవి, అభయహస్త ప్రదాతవై వెలసిన నేను గాంచగా వేవేల కన్నులున్నా తీరదు తనివి. నీ కరుణా కటాక్ష వీక్షణ భాగ్యముకై నిరతం నిత్య పూజలు సలిపేము విరివి. కుమారి రూపుతో కులదైవమై భాసిల్లి సతతం వైశ్యులను కాపాడమని మనవి. వైశ్య కులానికే వన్నె తెచ్చిన ఘనత నీదమ్మ వాసవి మాత. వైశాఖ శుద్ధ దశమిన ప్రభవించిన సుమనోహర దరహాసిత. వైశ్యుల వైశిష్ట్యాన్ని వసుధకు చాటి చెప్పిన సౌహార్ద్ర సంజాత.
వైవిధ్య భరితమై నిఖిల లోకాన ఆది పరాశక్తిగా ప్రభవిల్లింది నీ చరిత. అనవరతము అతివల ఆత్మ గౌరవము కాపాడే కారుణ్యమహిత, ధరపై ధర్మాన్ని నిలుపగా కలియుగంలో అవతరించిన సౌశీల్య ముదిత. సహనం, నీతి, నిజాయితీ విలువలను జగతి జనులకు చాటిన సమన్విత. విష్ణువర్ధనుడి నైత్య నైజాన్ని తిరస్కరించి ఎదురు నిలిచిన వీర వనిత. రణరంగ వేళలో రక్తపాతము వలదని జనుల సంక్షేమాన్ని కాంక్షించిన మందస్మిత. నీచుడికి చేజిక్కక గోదావరి తీరాన ఆత్మ బలిదానము నరించిన వీర ధీర నెలత. అగ్నిగుండంలో ఆత్మాహుతి చేసుకుని సుగుణ సంపన్నగా ఆవిర్భవించిన వైశ్యకుల దేవత. నిఖిల లోక జననివై నిత్య నీరాధనల నడుమ కొలువుందవు అంతరిక్షం. నీ పవిత్ర నామస్మరణ చేతనే సమస్తము సిద్ధించును ముక్తి మోక్షం. నీ దయా దృక్కులతో సతతం అనుగ్రహించు అమూల్య కరుణాకటాక్షం. నీ మోవిపై మెరిసే సుమధుర దరహాసమే నీవు మాకు ప్రసాదించిన సజీవ సాక్ష్యం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వీరి పదవీ విరమణ చేశారు సార్ గారు కూడా. వాళ్ళ అమ్మాయి సాంప్రదాయానుసారం అమ్మవారి ఆత్మార్థ దినోత్సవం గత 3 రోజులుగా అంగరంగ వైభవంగా ఘనంగా జరుపుకుంటున్నాము. మొన్న పాలాభిషేకం, నిన్న అమ్మవారి సామూహిక వ్రతం, ఈరోజు జలా సేకరణతో వైశ్య పతాక ఆవిష్కరణతో మన యొక్క కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఈరోజు మనం వైశ్యులుగా గుర్తింపబడిన రోజు, మనందరికీ ముఖ్యమైన పండుగ రోజు. మనం దసరా దీపావళి కంటే కూడా వైశ్యులకి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవమే గొప్ప పండుగ రోజు. ఇలాంటి రోజు ఒక వైశ్య శిరోమణిని మనం సన్మానించడం కూడా నిజంగా మన అదృష్టం. నిజంగా ఈ యొక్క వైశ్య పతాక ఆవిష్కరణకి సరైన వ్యక్తిని మనం ఎంచుకున్నామన్న భావన మనందరిలో కూడా కలిగినందుకు, వారి సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చినందుకు కూడా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతుంటూ, అలాగే ఈ యొక్క కార్యక్రమంలో అమ్మవారికి ఎలా అభిషేక కార్యక్రమం తర్వాత కుంకుమార్చన కూడా అందరూ పాల్గొని సాయంత్రం మహిళలచే జరుగు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వీక్షించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి మరీ కోరుకుంటూ వీరికి చిరు సన్మానంతో ఈ యొక్క సమావేశాన్ని ముగిద్దాం. ఆరవేశ మహిళా మండలి ఇందుమతి గారు పుష్పమాల గురించి కోరుతున్నాము. అలాగే లక్ష్మయ్య గారిని, సుబ్బరామయ్య గారిని మెమంటో ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాము. అభిషేకం జరుగుతుంది. ఆ మంత్రాలను వింటూ అక్కడ కూడా అమాయకుల మూల విగ్రహానికి అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కనబడకపోతే అక్కడ టీవీ ఏర్పాటు చేశారు చూడండి, అక్కడ టీవీలో కూడా ప్రత్యక్ష ప్రసారం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ చూస్తున్నాండి, కనబడే వాళ్ళు ఇక్కడ చూస్తున్నాండి, కనబడిన వాళ్ళు అక్కడ చూస్తున్నాండి. చెప్పండి అందరు కూడా అమ్మా. బోలే వాసవే కన్యకా పరమేశ్వరి మాతకే, బోలే వాసవే కన్యకా అనుస్తన రకామకం స్యందమానావీవ్రతమోహికం ఇంద్రో భశ్యక్తిభిర్దేవా దేవీస్తస్మాత్ వర్ణామమోహికం ఏకో దేవో అప్యత్యచ్చిష్టస్యంధమానా యథావస్యం ఉదానీశుర్మహీర్షి తస్మాదుదకముచ్యతే ఆవో భద్రకృతమిదాభాసు అగ్నే సోమోభిప్రత్యదావయిత తీవ్రో రసో మృధుజా మృదువో మృదుభృజామరంగమా కమా ప్రాణేన సహ వర్చసాగన్న ఆదిత్యత్పశ్యాం యుతవా శృణోమ్యమాఘోషో గచ్చతి వాన ఆసాం మన్యే వేధాలో అమృతస్య కరీ హిరణ్యవర్ణ అధ్రువం యదా ఆగోహిష్టామజో భువస్థానవోర్జే తథాగన మహేరణాయ చక్షుదే వ్యోమశివదమౌరసస్తస్య భాగయతే
ఉషధీర్వమాచర తస్మామరంగమామభోజస్య క్షయాయ దుర్గధ. ఇది మూలకు పెట్టుకోండి. హరణీం సవర్ణరగదశ్వజాం చంద్రాక్షరణ్మయీం లక్ష్మీం జాగవేదో జాగవేదో లక్ష్మీర్మణపగామినీ యస్యాం హిరణ్యం విందేయం గావశ్వం పురుషారహం అశ్వపూర్వామృతమద్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీమపహ్మయే శ్రీయర్మాదేవీ జుషదాం తాం హిరణ్యప్రాకారమాజ్వలందీం శృత్వాం దర్పయంతీం పద్మవర్ణాం దామిహోవత్ సంతిమాధారవలాం జ్యేష్ఠాం లక్ష్మీర్నాశయాం అహం అథో జమసమృద్ధిం జన్మాన్యర్ణయమేంద్రహాగ గంధకారాదర్యాం విద్యాపుష్పయే స్వయం శ్రీయర్మే సుజలు అలక్ష్మీయర్మే హస్యదు పరదక్కార్వాకోరిం భాగసత్యమశీలమహి అశోనాగ్లోపమన్నస్య పుష్కరిణీ సింధిల్లాం పద్మమాలిని చంద్రాం జగన్మయీం లక్ష్మీ స్వాగ్రవగ్విభజం చేస్త ఆహారమజరత్ అయ్యా పూజనాథులు ఆలస్యమైన అన్నమాట భోజనాలకి వెళ్ళిపోతారు. 12:30 అయింది. 15 నిమిషాలు అక్షర ప్రారంభమవుతుంది. అన్నా మీరు జరగాలన్నా 20 మందికి రాదు. శివలేడు ఎట్లా చేస్తారు ఫోన్ చేస్తున్నా కడుపులో సుఖమయ్యా అంట శివ ఊరికి వచ్చి 10 గోపాల అక్షరకు రా మీ ఇంట్లో ఎవరుంటే వాళ్ళ పేరు చెప్పుకోండి. అస్మాకం ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి ఫల కామ్యార్థ అభివృద్ధి అర్థం రాజద్వారే రాజముఖే ప్రసాద మమ సహకుటుంబాన సంపూర్ణ ఇతరేతర అభివృద్ధి అర్థం మయా కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ యథాశక్తి లలిత సహస్రనామ పూర్వక సూర్యకోటి సమప్రభ నిర్విఘ్న విష్ణునామ సహస్రాన్ని శివనామైక ఉత్తమం శివనామ సహస్రాన్ని దేవి నామైక ఉత్తమం. విష్ణువుకు సంబంధించిన 1000 నామాలు చదివితే ఎంత ఫలితమో శివుడి ఒక్క నామం చదివితే ఎంత ఫలితం. విష్ణునామ సహస్రాన్ని శివనామైక ఉత్తమం విష్ణువు 1000 నామైక ఉత్తమం. శివుడివి 1000 నామాలు చదివితే ఎంత ఫలితం వస్తుందో అమ్మవారికి ఒక్క నామం చదివితేనే అంత ఫలితం. కాబట్టి అమ్మవారు ఎందుకంటే మాతా స్వరూపిణ మాతా అంటే అమ్మ స్వరూపం మనకు అర్థం చేస్తూ ఉండాలి. కుంకుమ పెట్టుకోండి. అమ్మవారిని జ్ఞాపకం చేసుకోండి. చెప్పండి సర్వమంగళ సాధికే శరణ్యే త్రయంబకే దేవి దీపమర్గల్పయామి అమృతత్వాత్కాయే నమః. అమ్మవారికి నామం విశేష బట్టి ఆ నామం చదువుకోవచ్చు. లేదంటే లలితా సహస్రనామం వస్తే మన ప్రారంభమవుతుంది. చేస్తున్నానమ్మా. ఓం శ్రీమాదాయ నవచంపక పుష్పాభ
విరాజ తాటంకయుగలీభూత తపలోడపమండల పద్మరాగజోత్పల కర్పూరి మాధుర్య వినిర్భత్సరి కత్సవి మాంగళ్య సూత్రదో విరకంధర కనకాంక కామేశ్వర ప్రేమరత్న మణిప్రబలధార సాసమ్యే కారణ్య రచనార విభూషిత కామేశేన సమన్విత సంపత్కరీ సమారూఢ శ్రీపుర ప్రజసేవిత చక్రరాజపదారూఢ హరనేత్రాది సంకట్ట కామసంజీవనోషిణి శ్రీమద్భాగవతూటైక స్వరూపకరంకర కంఠాలక్కై పర్యంత మధ్యకూట స్వరూపిణి చరాచర జగన్నాథ చక్రరాజనికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ పంచప్రేతాసనాశీల పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విఘ్నాఘనరూపిణి ధ్యానధ్యాత్మధ్యేయరూప ధర్మాధర్మవర్జిత విశ్వరూపాజ్ఞాకరణి స్వదంతి తేజసాత్మిక సుప్తాపరాజ్ఞాత్మిక తుర్యా సర్వావస్థా వివర్జిత సృష్టికర్త్రీ బ్రహ్మరూప గోత్రీ గోవిందరూపిణి సంహారిణి రుద్రరూపాతిరోదా నగరీశ్వరీ సదాశివానుగ్రహద పంచకృత్యపరాయణ భాగమండల మధ్యస్థ భైరవీ పరమాలిని పద్మాసనా భగవతి పద్మనాభ సహోదరి పూర్ణమే జన్మశోత్పన్న విపన్న భవనావళి సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాద ఆ బ్రహ్మకీడ జనని వర్ణాశ్రమ విదాయని నిజాజ్ఞారూప నిగమ పుణ్యా పుణ్యబలప్రధ శృతి సీమంత సింధూరీ కృతపాదాబ్జధూళికా అంబికానాది నిధన హరిబ్రహ్మేంద్ర సేవిత నారాయణీ నాథరూప నామరూప వివర్జిత హ్రీంకారుణీ మదవిప్పల విశ్వాధికా వేదవేద క్షేత్రపాల సమర్జిత విజయా విమల వంద్యా వందార జనవత్సల వాగ్వాదినీ వాగేసి వన్యమండలవాగిని భక్తిమత్కల్పరధిక పశుపాశ విమోచని సమృతాశేషపాషాండ పదాచార ప్రవర్తిక తాపత్రయాన్ని సంతప్త సమాహ్లాధరచంద్రిక కరుణీ తాపసారాధ్య కరమధ్య చితిస్తత్వదలక్ష్యార్థ చిరేకరస్వరూపిణి స్వాత్మానందర విభూత శృంగారూపం దహయాగక్రమారాధ్య మూల ప్రకృతి వ్యక్త 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 సదాలకౌముది భక్తహాకాజామగోచర చిత్యక్తిశ్చేతనారూపాజలవాసిని సుముఖీ నలిని శుభ్రో శోభనా సురనాయిక కాళకంఠీ కాంతవదేక్షోభిని సూక్ష్మరూపిణి వజ్రేశ్వరీ వామదేవి మజోవస్థా వివర్జిత అది సస్పెండ్ పెట్టుకో పులోమదాచితామోచనీ బంధురాలక వివర్షరూపిణీ విద్యా జగత్సు సర్వవ్యాధి ప్రజమణి సర్వమృత్యునివారిణి అగ్రకన్యా చింద్యరూప కలికల్మషనాశిని శ్రీషోడజాక్షరీ విద్యా త్రికూటా కామకోటిక కటాక్షకింకరీభూత కమలా కోటిసేవిత శిరస్థితా చంద్రనిభా బాలస్తేజధనుప్రభ హృదయస్యా విప్రజ్ఞా త్రికోణాం దరదీపిక సాక్షాత్
వాసవి మాత నీ చరణములే పూజించుటే ధన్యత వాసవి మాత నీ చరణములే పూజించుటే ధన్యత వేకువ జామునే నీ సన్నిధిలో వేకువ జామునే నీ సన్నిధిలో గడుపుటే బహుధన్యత వాసవి మాత నీ చరణములే పూజించుటే ధన్యత వందారు బృందారక బృంద శీర్ష మందారమాల చరణారవింద సర్వగమాంత ప్రతిపాదితం సదా వందే ముదా వాస్తవా కన్యకాంబం ఈశ్వరీ లోకేశ్వరీ ನನಗಿನ ದಿತ್ತೋಂ ಧಾ ದಾದರಿಗಿರ್ತಕ 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 ಕಿರ್ತಕ ತರಗಿರ್ತೋಂ ಕಿರ್ತಕ ತರಗಿರ್ತೋಂ ಕಿರ್ತಕ ತರಗಿರ್ತಕ ದಿನ್ ತದಿನ್ ತಜನ್ ದಿನ್ ದಿನ್ ತಜನ್ ತದಿನ್ ತಜನ್ ತರ ತದಿನ್ ತಜನ್ ತದಿನ್ ತಜನ್ ಕಿರ್ತಕ ತರಗಿರ್ತೋಂ ಕಿರ್ತಕ ತರಗಿರ್ತೋಂ ಕಿರ್ತಕ ತರಗಿರ್ತೋಂ ఈశ్వరీ లోకేశ్వరీ ఈశ్వరీ లోకేశ్వరీ వాసవి కన్యక పరమేశ్వరీ దేవి వాసవి కన్యక పరమేశ్వరీ దేవి ఈశ్వరీ జగదీశ్వరీ ఈశ్వరీ జగదీశ్వరీ చల్లని తల్లి శ్రితజనవల్లి ఎల్ల జగముల నేలలు తల్లి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.